హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతున్నాను అందరికి. వినిపిస్తుంది ప్రభుజీ. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనము ఏమేమి చెప్పుకున్నాం ఇంతవరకు. మన మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే ఒక ఆత్మ అంటే ఒక జీవుడు తన యాక్చువల్ పొజిషన్ ఏంటి, గోలోక వృందంలో కానీ, వైకుంఠంలో కానీ, లేదా కైలాసంలో కానీ భగవంతునితో పాటు ఉండేవాడు. కానీ తను ఎందుకు ఇక్కడికి వచ్చేసాడంటే ఒక రెబెలియస్ మెంటాలిటీ అంటే ఒకసారి పిల్లలు మాట వినరు, అసలు వాళ్ళు మంకు పట్టు పడతారు కదా, అటువంటిది అనమాట. సో అట్లా నేను సపరేట్గా భగవంతునితో ప్రమేయం లేకుండా నేను ఒక క్రియేషన్, సృష్టి, స్థితి, లయ, నేను కూడా క్రియేట్ చేయాలి, నేను కూడా మెయింటైన్ చేయాలి, అటువంటి కోరిక ఎప్పుడు కలిగిందో అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడ సాధ్యపడదు ఈ నీ కోరిక తీర్చుకోవడానికి, అందుకే నీకు ఒక చిన్న మెటీరియల్ వరల్డ్ క్రియేట్ చేశాడు అనమాట. ఒక చిన్న ఇల్లు లేకపోతే ఒక లోకం క్రియేట్ చేశాడు, దాన్నే భౌతిక ప్రపంచం అంటారు, అదే మెటీరియల్ వరల్డ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ రాగానే హైయెస్ట్ టాప్ మోస్ట్ ప్లానెట్ ఇచ్చాడండి. ఏంటి అది? బ్రహ్మలోకం ఇచ్చాడు. బ్రహ్మలోకం ఇచ్చేసి అక్కడ మన కోరికలు తెచ్చేసుకొని అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయింటే బాగుండేది. మనం ఏం చేసాము, బ్రహ్మలోకంలో సృష్టి చేసాము, బ్రహ్మలోకంలో ఎంజాయ్ చేసాము, బ్రహ్మగా ఉన్నాము. మనం ఒక జగత్తుకంతా మనం ఒక బ్రహ్మ అంటే ఎవరు? సృష్టి అంటే సెకండరీ క్రియేషన్. ప్రైమరీ క్రియేషన్ కృష్ణ అంటే కృష్ణ అని విష్ణు అని ఇస్తాడు. సెకండరీ క్రియేషన్ అంతా బ్రహ్మ చేస్తాడు. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక ల్యాండ్, ఒక ఇటుకలు, సిమెంటు, అవన్నీ కూడా ఒక ఇంటి ఓనర్ ఇస్తాడు. కానీ ఇంటిని కట్టేది ఎవరు? చీఫ్ ఇంజనీర్ కట్టిస్తాడు. అలాగే మన కోరిక తీర్చుకోవడానికి మనకి ఈ భౌతిక ప్రపంచంలోకి పంపించాడు కృష్ణుడు. పంపించిన తర్వాత మనకి బెస్ట్ పొజిషన్ ఇచ్చాడు అనమాట. అంటే తన తరపున ఈ మెటీరియల్ క్రియేట్ చేయడము, ఆ పని క్రియేట్ చేయడము, మెయింటైన్ చేయడం, అటువంటి పని ఇచ్చాడు అనమాట. ఆ బ్రహ్మలోకం నుంచి ఆ కోరిక తీర్చేసుకొని అక్కడ నుంచి అటు వెళ్ళిపోయింటే బాగుండేది. మనం ఏం చేసామంటే బ్రహ్మలోకం ఉన్నప్పుడు దేవునితో సంబంధం లేకుండా ధర్మ మార్గం విడిచిపెట్టాము. విడిచిపెట్టి భగవంతుడు అనేవాడు లేడు, నేనే క్రియేషన్, నేనే నా వల్లనే అంత జరుగుతుందనే అహంకారం పోయేసి మనము నెక్స్ట్ వచ్చే జన్మలో ఏ దేవతాలోకంలో, స్వర్గలోకంలోనో, లేక గంధర్వలోకంలోనో పుట్టాము, లేకపోతే తపోలోకంలోనో పుట్టాము. దాని తర్వాత అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళిపోయింటే బాగుండేది. మళ్ళీ అక్కడ నుంచి కూడా ఒక రెబిలియస్ మెంటాలిటీ తోటి మళ్ళీ భూలోకం దాకా డిగ్రేడ్ అయిపోయాం అనమాట. అంటే పతనమవుతూ వచ్చామన్నమాట. ఈ భూలోకంలో కూడా కొన్నిసార్లు జంతువుగా, కొన్నిసార్లు పక్షిగా, కొన్నిసార్లు క్రిమి కీటకంగా ఎన్నో జన్మలు ఎత్తుతాము. సో ఈ భూలోకం అనేది చెప్పుకున్నాం కదా, కర్మభూమి. ఇక్కడ మీరు మంచి పనులు చేస్తే పై లోకాలు పంపిస్తాడు, చెడు పనులు చేస్తే కింది లోకాలు పంపిస్తారు. సో ఇక్కడ ఇటువంటి ఈ లోకంలో వివిధ రకాల మనుషులు ఉంటారు. కొంచెమంది ఏమో సాత్వికంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మన పని మనం చూసుకుంటాము, ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తారు. బ్రహ్మచారి చేసే పని బ్రహ్మచారి, గృహస్థ చేసే పని గృహస్థ, బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు, క్షత్రియుడు, అటువంటి వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ అలా చేస్తూ ఉండేవారు. అయితే కొంచెం మంది ఎట్లుంటారంటే ప్యాషనేట్ ఉంటారు అనమాట. ప్యాషనేట్ అంటే నేను ఇందాక చెప్పిన వాళ్ళు సత్వగుణంలో ఉంటారనమాట. ప్యాషనేట్ అంటే రజోగుణం అంటే సత్వగుణం వాళ్ళు ధర్మ మార్గంలో ఉండేసి ఏ దాన్ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా అందరికీ మంచిగా ఉంటూ మంచి చేస్తూ అలా జీవితాన్ని గడుపుతారు. రజోగుణం ఉన్నవాడు ఎలా గడుపుతారు? ఎవరితో సంబంధం లేదు, ధర్మంతో సంబంధం లేదు, మన ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ ఫస్ట్. అందుకే ఇప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళు తాగుడు, తిరుగుడు, అవన్నీ చేసేవాళ్ళంతా కూడా రజోగుణంలో ఉంటారనమాట. కానీ కొంచెం తమగుణంలో ఉంటారనమాట. తమగుణం అంటే ఏంటంటే
వాళ్ళని వాళ్ళు హింసించుకుంటారు, వేరే వాళ్ళని కూడా హింసిస్తారు. ఎక్కువ కోపము, ఎక్కువగా శాడిజము, డిప్రెషను, ఇంకా అటువంటి వాళ్ళు తమో గుణంలో ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొన్ని సార్లు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండే ప్రాబ్లమ్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే ఏమైతది చెప్పాను కదా! మనకి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య లేదు, ఉన్న ప్రెజెంట్ బాడీని మనం సడెన్‌గా చ చనిపోతే మనకి మన ఆయుష్ ఎంతుందో అంతవరకు ప్రకృతి మళ్ళీ ఇంకో శరీరాన్నివ్వదు. హ్మ్. సో, ఆ వచ్చేంత వరకు గూడా మనం ఆ ఆత్మ ఏం చేస్తుంది, ప్రేత శరీరంలో ఉంటుంది. అంటే ఒక దయ్యంగానో, భూతంగానో అట్లా తిరుగుతా ఉంటుందనమాట అంతే గాలిలో. సో, అది వాళ్ళు అటువంటి క్యాండిడేట్స్ ఎవరంటే తమోగుణ క్యాండిడేట్స్. తమోగుణం క్యాండిడేట్స్ తమో తమోగుణం కిందకి ఎవరెవరొస్తారంటే, ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, రాక్షసులు, ఆహ్, వాళ్ళంతా గూడా తమోగుణం కిందకొస్తారు. హ్మ్. సో, ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఈ సృష్ ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు గదా! సో, దాన్ని సృష్టించినా గాని మనకి ఒక, ఒక ఫాల్స్ ప్రొప్రైటర్‌షిప్ ఇచ్చాడు గానీ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదనమాట. హ్మ్. సో, అందుకే తను సృష్టి చేయడానికి బ్రహ్మను నియమించాడు. స్థితి చేయడానికేమో విష్ణువుగా వచ్చాడు. మళ్ళీ దాన్ని నాశనం చేయడానికి లయం చేయడానికి శివునిగా వచ్చాడనమాట. హ్మ్. సో, ఆహ్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! సత్వగుణంలో, రజోగుణం ఉండే వాళ్ళకి ఆహ్, వాళ్ళు వాళ్ళు భక్తి చేసి, పుణ్యం సంపాదించుకొనేసి ఊర్ధ్వలోకాలకి అంటే పై లోకాలకెళ్తారనమాట. పై లోకాలు స్వర్గలోకంలో గాని, తపోలోకంలో గాని, బ్రహ్మలోకంలో గాని అటువంటి లోకాలకెళ్తారు. లేదా వాళ్ళు భక్తి మంచిగా చేశారనుకోండి, ఇదే జన్మలో వాళ్ళు వైకుంఠధామం అంటే బ్యాక్ టు గాడెడ్ అంటే మన నిజమైన ఇల్లేంటి? మన నిజమైన ఇల్లు గోలోక వృందావనం, వైకుంఠం అక్కడికెళ్ళిపోతారనమాట. సో, అక్కడికి వెళ్ళిపోతే ఏమైతుంది? హ్మ్. లేదా కైలాసం గూడా వెళ్ళిపోవచ్చు. మేము చూయించాం గదా! ఎన్ని రకాలుగా లోకాలుంటాయనేసి. అక్కడ గూడా వెళ్ళిపోవచ్చనమాట. సో, కానీ కొంచెమంది ఉంటారు చెప్పాను గదా! వాళ్ళు తమగుణం ఉండేవాళ్ళు ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, లేదా బాగా ఈ ఈ మానవ జీవితంలో ఉంటూ గూడా ఎక్కువగా డిప్రెషను, ఎక్కువగా వాళ్ళకి కూడా ఎవరో ఒకరు కావాలి. మన ఆహ్, ఆహ్, వాళ్ళు గూడా ఆశ్రయం పొందడానికి ఏదో ఒక దైవం గావాలనమాట. అందుకే బ్రహ్మదేవుడేమో విష్ణువేమో సత్వగుణంలో ఉంటాడనమాట. సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఆశ్రయమిస్తాడు. బ్రహ్మదేవుడేమో రజోగుణం ఉన్న వాళ్ళకి ఆశ్రయమిస్తాడు. అండ్ తమోగుణంలో ఉండే వాళ్ళకి ఆశ్రయం ఎవరిస్తారంటే మహాశివుడిస్తాడు. అలాగనేసి శివుడు తమోగుణమా అంటే శివుడు తమోగుణం గాదు. తను ఎప్పుడు గూడా సచ్చిదానంద విగ్రహం. కృష్ణుడు ఎలాగైతే ఎప్పుడు పరిపూర్ణమైన ఆనందంగా, పరిపూర్ణమైన పవిత్రంగా ఉంటాడో, అలాగే శివుడు గూడా సచ్చిదానందం ఎప్పుడైనా గాని. చాలా పవిత్రం. శివ అని పిలిస్తే మనం గూడా పవిత్రమైపోతాం అన్నమాట. అంతటి పవిత్రుడనమాట శివుడు. సో, అది శివుని తత్వం. శివుడెందుకు అలా ఇప్పుడు మామూలుగా విష్ణువుని చూస్తే కృష్ణుడిని గాని, విష్ణువుని గాని చూస్తే మంచిగా డ్రెస్ యేసుకొనేసి, మంచిగా ఆర్నమెంట్స్ అవన్నీ యేసుకొని ఉంటాడు గదా! హ్మ్. కానీ శివుడిని చూస్తేనేమో అంతా కపాలాలేసుకొనేసి, అంతా చేతుల్లో, కాళ్ళలో పాములు పెట్టుకొనేసి, అంతా భూత ప్రేత పిశాచాలు తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు శ్మశానాన ఉంటాడు. తనకంటూ ఒక ఇల్లు ఉండదు. తను ఎప్పుడు ఒక ఏకాంబరం అంటే ఒక చెట్టు కింద ఒక చెట్టే తన ఇల్లు. హ్మ్. మరి ఎందుకలా ఉంటాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాస్ లాంగ్ యాస్ మనం ఈ భౌతిక ప్రపంచానికి మన అటాచ్‌మెంట్ ఉందనుకోండి. హ్మ్. మనం చెప్పుకున్నాం గదా! అంత్యకాలే చ మామేవ స్మరణముక్తా కళేవరం. అంటే మనం చనిపోయేటప్పుడు దేన్నైతే స్మరిస్తామో మళ్ళీ వచ్చి అదే జన్మలో మళ్ళీ తీసుకుంటామన్నమాట. అందుకే శివుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ ఈ భౌతిక ప్రపంచానికి మెయిన్‌గా ఇన్‌చార్జ్ ఎవరని చెప్పుకున్నాము? దుర్గాదేవి. హ్మ్. దుర్గాదేవే ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి, స్థితి, లయ చేయడానికి చేసేదాన్ని చూసుకుంటుందనమాట. హ్మ్. ఈ భౌతిక ప్రపంచం అంతా ఒక జైలు లాంటిది. దాన్ని ఆహ్, దుర్గము అంటాం. దుర్గము అంటే అంటే చాలా కష్టమైనది. గమనము అంటే వెళ్ళడం. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి వెళ్ళడం చాలా కష్టం. అటువంటిదే
ఇది దుర్గము అంటారు దీన్ని. సో దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? దుర్గాదేవి. సో దుర్గాదేవికి భర్త ఎవరు? పరమశివుడు. సో అలా ఈ భౌతిక ప్రపంచానికి మొత్తానికి మెయిన్గా ప్రిడామినేటింగ్ పర్సన్ ఎవరంటే పరమశివుడు. మరి కృష్ణుడు ఏంటి, విష్ణువు ఏంటి అంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సత్వగుణం ఉండే వాళ్ళకి ఆశ్రమిస్తారు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో తమోగుణం ప్రిడామినెంట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా బాగా సత్వగుణంలో ఉండేసేసి ఇటువంటి భగవద్గీత, భాగవతము ఇట్లా జపం చేయడము, ఒక ఆధ్యాత్మిక జీవితం గడపడము, అదంతా కూడా సత్వగుణం కిందికి వస్తుంది అనమాట. అలాగా ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మహా అయితే ఒక 1%, 2% ఉంటారు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఈ ప్రపంచంలో కనీసం 1% ఆఫ్ పాపులేషన్ అంటే 1% కానీ ఇట్లా భక్తి మార్గంలోకి వచ్చేసి ఇట్లా ఒక డివోషనల్ స్పిరిట్ తీసుకుంటే దెన్ ఈ ప్రపంచం వైకుంఠంలో అయిపోతుంది అని చెప్తారు అనమాట. అంటే 1% ఉండడం కూడా చాలా చాలా కష్టం. అందుకే చూసారా, ఇప్పుడు బయట సినిమా థియేటర్లో కానీ లేదా ఎవరైనా కొట్లాటలు ఏదైనా స్ట్రైకులు జరగడము, లేదా ఏదైనా తమ్ముకున్న అంటే తాగుడు, మాంసం అటువంటి ఉండే చోట ఎంతో మంది వేలు ఉంటారు. కానీ ఇలా వచ్చేసి భాగవతం వినండి, భగవద్గీత వినండి అంటే చాలా 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 తక్కువ. చాలా ఏదో ఒక జీవి, ఏదో ఒక వ్యక్తి ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఇటువంటి సాంగత్యంలోకి వస్తాడు. అది భగవద్గీతలో మనకు వస్తుందన్నమాట. తను ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం వల్ల ఇటువంటి సాంగత్యంలోకి వచ్చేసి ఒక భక్తి మార్గంలోకి వచ్చి తన జీవితాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలని ఒక థాట్లోకి వస్తాడు. సో అటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ. కానీ రజోగుణంలో ఉండేవాళ్ళు, తమోగుణంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మందు తాగేవాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా మాంసము అంటే వ్యభిచారము ఇటువంటి చేసేవాళ్ళు కానీ చాలా, ఇప్పుడు 99% వాళ్ళే ఉంటారు. అందుకే ఈ భౌతిక ప్రపంచానికి తమోగుణ ప్రధానంగా ఉంటుందన్నమాట. మనకైనా కానీ ఇంత భక్తి చేసే వాళ్ళకు కూడా మనకి ఒక్కోసారి మనం మంచి సాంగత్యంలో పెట్టుకోలేదు, మనం మంచి అసోసియేషన్లో పెట్టుకోలేదు మనల్ని మనం, వెంటనే మన మైండ్ ఎప్పుడు ఏమవుతుంది, దానికి డిగ్రేడ్ అయిపోతుంది. డిగ్రేడ్ అంటే పతనం అవుతుంది. పతనం అంటే ఏంటి, మనం మామూలుగా అయితే రోజు చేసేసి ఫస్టే మంచిగా దేవుని పూజ చేసుకొని తర్వాత జపం చేసుకునేసేసి అలా రోజు స్టార్ట్ చేస్తాము. కానీ ఒక్కోసారి మంచి అసోసియేషన్ లేక ఏమవుతుంది, ఏం వింటానులే భగవద్గీత, ఇప్పుడు సినిమాలు చూద్దాము, ఇప్పుడు ఇంకా ఈ ఆధ్యాత్మిక మీద ఎప్పుడో ముసలికైనప్పుడు 90 ఏళ్ళలో 80 ఏళ్ళలో వచ్చినప్పుడు చేద్దాంలే, ఇప్పుడే ఎందుకులే అనేసేసి దాన్ని వాయిదా వేయడము, అటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో అవన్నీ ఎందుకు వస్తాయంటే మనకు తమో గుణము, రజోగుణం మనలో ఉన్నాయి కాబట్టి. అంటే చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా తమోగుణ ప్రధానంగా ఉంటుందన్నమాట. సో అందుకే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఆశ్రయం ఇవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు కృష్ణ భక్తి చేయాలని చెప్పామనుకోండి, చాలా మంది భక్తిలోకి రావడానికే ఇష్టపడరు. సో కానీ అటువంటిది కృష్ణ భక్తి చేయాలంటే చాలా వాళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా కృష్ణ టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ రూల్స్ రెగ్యులేషన్ చాలా ఉంటాయి. మీరు అక్కడ ముట్టుకోకూడదు, లోపలికి వెళ్ళిపోకూడదు, గర్భగుడిలోకి వెళ్ళకూడదు, అవన్నీ ఉంటాయి. సో ఇటువంటి పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కొంచెం మందికి చాలా ఇష్టం ఉండదు అనమాట. నేను ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడ ఇప్పుడు బ్రాహ్మణ ఇనిషియేషన్ అంటే బ్రాహ్మణ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రమే ఎందుకు గుళ్ళోకి వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు అనే ఒక రకమైన మెంటాలిటీ వస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా బ్రాహ్మణ దీక్ష జరుగుతుంది. అదేంటంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళు స్పెషల్ ఏం కాదు. ఎలాగైతే ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ చేశారు, కానీ కొంచెం మంది డిగ్రీ చేస్తారు, కొంచెం మంది పిహెచ్డి చేస్తారు. అలాగనేసి ఎల్కేజీ చదివే పిల్లవాడు పిహెచ్డి వాళ్ళే గొప్పనా, నేను గొప్ప కాదా అంటే కాదు.
ప్రస్తుతానికి నువ్వు ఆచరించే నీ విధానం వల్ల నీకు ఆ క్వాలిఫికేషన్ లేదు. నీకు ఆ క్వాలిఫికేషన్ రావాలంటే నీకు అర్హత రావాలంటే నువ్వు ఆ విధి విధానాలను పాటించాలి. ఆ సాధన చేయాలి. ఎప్పుడు శుచిగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. అప్పుడు బ్రాహ్మణ వల్ల అంటే అంతర్బహిర్ అంటే బయట, లోపల. బయట శుభ్రత ఎలా మెయింటైన్ చేస్తాము? మంచిగా స్నానం చేయడం, మంచి ఫ్రెష్ బట్టలేసుకోవడం రోజు. దాన్ని బయట పరంగా శుభ్రత మెయింటైన్ చేయడం. అంతఃశుచి ఎలా మెయింటైన్ చేస్తాము? మంత్ర జపం చేయడం వల్ల. మంత్రము అంటే మనస్త్రాయతే ఇతి మంత్ర. మనసుని ఈ మలినాల నుంచి ఈ అన్ని మలినాల నుంచి అన్ని కండిషనింగ్స్ నుంచి బయట పడేసేదే మంత్రం అన్నమాట. అందుకే మనం ఏం చెప్తాము? హరే కృష్ణ మంత్రం జపం చేయండి అని చెప్తాం అన్నమాట. సో అలా బయట, లోపల 2 విధాలుగా శుభ్రత మెయింటైన్ చేసే వాళ్ళే బ్రాహ్మణులు అంటారు. అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. బ్రాహ్మణులకు ఎన్నో రూల్స్ ఉంటాయి. సో కానీ మెజారిటీ పర్సన్స్ ఎలా ఉంటారంటే లేదు ఇంకా వాళ్ళు మాంసం తింటారు, మద్యం తాగుతారు, వ్యభిచారం చేస్తారు, ఇంకా ఈటింగ్, ఇంటాక్సికేషన్, గ్యాంబ్లింగ్ అటువంటివన్నీ చేస్తారు. అటువంటివన్నీ చేసేవాళ్ళు కూడా పర్సనల్‌గా దైవభక్తి చేయాలంటే వెంటనే కావాలంటే వాళ్ళు శివుని టెంపుల్‌కి వెళ్ళామనుకోండి. వాళ్ళు ఏమంటారంటే వచ్చేసేయండి, వచ్చేసి శివుని లింగాన్ని తాకండి, అభిషేకం చేయండి అంటారు. ఎందుకంటే అక్కడ రూల్స్ చాలా లిబరల్‌గా ఉంటాయన్నమాట. సో అందుకే తమో గుణంలో ఉండే వ్యక్తులకు అందరికి ఆశ్రయం ఇవ్వడానికి కృష్ణుడే ఈ గుణాలుగా గుణ అవతారం అంటారన్నమాట. గుణావతారం అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళకి విష్ణువుగా సేవలు ఆపర్చునిటీ ఇస్తాడు. రజోగుణంలో ఉండే వాళ్ళకి వివిధ దేవీ దేవతలుగా ఇస్తారు. అండ్ తమో గుణంలో ఉండే వాళ్ళకి ఈ శివునిగా తను ఆశ్రమిస్తాడు. సో ఈరోజు శివరాత్రి. మరి శివరాత్రి స్పెషల్ ఏంటి? మామూలుగా జన్మాష్టమి అంటే కృష్ణుని యొక్క పుట్టినరోజు. మరి శివరాత్రి అంటే శివుని యొక్క పుట్టినరోజా అంటే కాదు. ఎందుకంటే శివునికి పుట్టుక లేదు, చావు లేదు. అలాగే కృష్ణుడు కూడా పుట్టుక లేదు, చావు లేదు. కానీ ఏంటంటే కృష్ణుడు తన భక్తులకి తన భక్తులతో లీలలు చేయడానికి, ఇప్పుడు కృష్ణుడు చిన్న పిల్లాడుగా పుట్టాడు కాబట్టే యశోదమాతకి తల్లిగా ఉన్నాడు. చాలా లీలలు చేశాడు. లీలలు చేయడానికి కృష్ణుడు కూడా పుట్టడము, ఇటువంటి చిన్న లీలలు చేయడం చేస్తుంటాడు అన్నమాట. సో మరి శివరాత్రి ఎందుకు వస్తుందంటే, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటంటే ప్రతి నెల ఈ కృష్ణపక్షంలో చతుర్దశి నాడు శివరాత్రి వస్తుంది. కానీ పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది. మీకు తెలుసో తెలియదో కానీ ఫస్ట్ ఈ సృష్టి పుట్టినప్పుడు శివుడు సతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ సతీదేవి తండ్రి ఎవరు? దక్ష ప్రజాపతి. సో ఈ దక్ష ప్రజాపతి శివద్వేషం పెంచుకున్నాడు అన్నమాట. అతను విష్ణు భక్తుడే కానీ శివద్వేషం పెంచుకున్నాడు. శివద్వేషం పెంచుకోవడం వల్ల ఏంటంటే అది సహించలేక సతీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టింది. అంటే తను సతీ సహగమనం చేసింది. అంటే సహగమనం కాదు, సతీ చేసింది. సతీ ఇట్లా అంటే తన యోగ శక్తితోటి తన శరీరాన్ని తనే కాల్చేసుకుంది అన్నమాట. సో అప్పటి నుంచి శివుడు ఏం చేశాడంటే ఇంకా మళ్ళీ సతీదేవి పార్వతిగా వచ్చి పుట్టేంత వరకు కూడా ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోకుండా కేవలం ధ్యానంలోనే ఉంటూ తపస్సు చేస్తూ ఉండేవాడు అన్నమాట. సో ఎప్పుడైతే పార్వతీదేవి వచ్చిందో ఆ పార్వతీదేవి వచ్చేసి శివుని పూజ చేసి శివునికి తపస్సు చేసి తర్వాత మళ్ళీ శివుని భర్తగా పొందింది అన్నమాట. సో అలా ప్రకృతి పురుషులు మళ్ళీ ఏకమైన రోజే ఈ మహాశివరాత్రి దినం. సో పార్వతీదేవి అంటే ఎవరు? దుర్గాదేవి మనకందరికి తల్లి. మనకందరికి తల్లి దుర్గాదేవిని ఎందుకు చెప్తున్నాం అంటే దుర్గాదేవే మనకందరికి ఈ శరీరం, భౌతిక శరీరం ఇచ్చేస్తుంది అనమాట. కానీ మనం ఈ భౌతిక శరీరం కాదు, కానీ మనకు ఒకానొక తల్లి కూడా దుర్గాదేవి. మనకి ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చే తల్లి. ఇప్పుడు ఎలాగైతే మనకి మన అమ్మ ఉంటుంది అనుకోండి, మన అమ్మ మనకి ఈ శరీరం ఇస్తుంది. ఈ జన్మ ఇచ్చినప్పుడు శరీరం మనకి వస్తుంది.
అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఒక శరీరం ఇచ్చేది ఈ శక్తి తత్వం అంటే దుర్గాదేవి. అండ్ శివుడు ఎవరంటే మనల్ని ఈ భౌతిక ప్రపంచంలోకి తీసుకొచ్చేవాడు అనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం పరంగా చూసుకుంటే మనకి తండ్రి శివుడు, తల్లి దుర్గాదేవి. సో ఇంకో కారణం ఏంటంటే, సో ఈ ఈ శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది కాబట్టి దీన్ని శివరాత్రి అంటారు అనమాట. ఇంకో కారణం ఏంటి ఈ శివరాత్రి జరగడానికంటే, ఈ సముద్ర మంత్రం చేసేటప్పుడు దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మంత్రం చేసేటప్పుడు హాలాహలం అనే విషం వచ్చిందనమాట. విషం వచ్చేసి ఈ ప్రపంచాన్నంతా నాశనం నాశనం అయ్యే పొజిషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాడు శివుడు వచ్చేసి ఆ హాలాహలాన్ని తను అంతా ఒక అరిచేతిలో ఉండే అరిచేతిలోకి అంటే కాన్సన్ట్రేట్ చేసేసేసి తను తాగేశాడు అనమాట. దానివల్ల అందరూ రక్షించబడ్డారు. అంటే అది మనకందరికి ఇంకో రెండో జన్మ. అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఎప్పుడో పెద్ద డేంజర్ నుంచి ఏమైనా మనకి ఎస్కేప్ అయితే అది మనకి సెకండ్ లైఫ్ అంటారు అనమాట. సో అటువంటిది ఈ మొత్తం ఈ జగత్తునంతా కాపాడాడు కాబట్టి శివుడు, ఇది మనకందరికి సెకండ్ లైఫ్ లాంటిది అనమాట అని. సో అది కూడా ఇప్పుడే ఈ రోజే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, శివుడు తాను లింగ రూపంలో ప్రకటించుకున్న రోజు అన్నమాట. లింగ రూపంలో ఎందుకు ప్రకటించాడంటే, అది లింగం అనేది ఒక రూపం. లింగ రూపం గురించి కూడా చెప్పుకుందాం. లింగం అనేది ఒక చిహ్నం అన్నమాట. ఇప్పుడు చూడండి, లింగంలో ఈ పై పోర్షన్ అనేది శివునికి చిహ్నం. అంటే ఈ పై పోర్షన్ అనేది శివునికి సంబంధించింది. ఇది కదా కిందిది, ఈ మామూలుగా పానవట్టం ఏదో ఉంటుంది, అది దుర్గాదేవి. దాని కింద విష్ణువు, ఎందుకంటే మెయింటైనర్ కాబట్టి ఆయన. దాని ఇంకా కింద బ్రహ్మతత్వం ఉంటుంది. అంటే ఈ కేవలం ఒక లింగంలోనే మనకంతా ఈ క్రియేషన్ అంతా అక్కడే ఉంటుంది అన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా, ఈ తమోగుణం ఇప్పుడు పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ పాటించలేని వాళ్ళు ఇప్పుడు తిరుపతి లాంటి టెంపుల్కి వెళ్ళేసి భగవంతుని శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. కానీ భగవంతుడు ఈ లింగ రూపంలో దాల్చితే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. లింగ పూజ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ వాటర్ తీసుకోవడం, అభిషేకం చేయడం, లేదా మనకు తోచిన పళ్ళు, పత్రాలు, బిల్వపత్రము లింగానికి ఆఫర్ చేయడం, దానితో శివుడు సంతృప్తి పడిపోతాడు అనమాట. అంటే శివుడు ఏం చేశాడంటే ఈ భక్తి ప్రాసెస్ని చాలా సింపుల్గా చేశాడు అనమాట. కానీ కొంచెమంది ఏమంటారంటే, లేదు నేను నా ప్రేమను మొత్తం నా భక్తి ద్వారా, ఇప్పుడు నా అర్చన ద్వారా వ్యక్తపరచాలి. నేను భగవంతుని డ్రెస్సింగ్ చేయాలి, నేను భగవంతునికి మంచి ఫుడ్ ఆఫర్ చేయాలి, మంచిగా స్నానం చేయించాలి. అటువంటి ఈ భక్తిలో ఇంకా బాగా అంటే ప్రోగ్రెస్ అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క శ్రీ విగ్రహం, కృష్ణునిగా గాను, రామునిగా గాను, లేదా విష్ణువుగా గాను, లేదా శివపార్వతుల యొక్క విగ్రహాలు గాను వాళ్ళు పూజ చేసుకుంటారు అనమాట. కానీ సింపుల్గా లేదు, మాకంత టైం లేదు, మాకంత కష్టం అంతా అంటే వాళ్ళు సింపుల్గా లింగ పూజ చేసుకుంటారు అనమాట. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళు అంటే వాళ్ళ టైం ప్లేస్ సర్కమ్స్టాన్స్ అంటే వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు భగవంతునికి కనెక్ట్ అయి ఉంటారు అనమాట. సో ఇంకా ఈ కాస్మిక్ సంబంధం, ఈ విశ్వ సంబంధంలో మామూలుగా ఈ సృష్టి జరిగినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ విష్ణువు యొక్క శరీరం నుంచి ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చాయన్నమాట. ఆ బ్రహ్మాండాలన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఫస్ట్ బిల్డింగ్ అయితే వచ్చేసింది, కానీ బిల్డింగ్ లో ఎవరు లేరు, జనాలు. బిల్డింగ్ కూడా జస్ట్ ఒక ప్లేస్ వచ్చేసింది, ఆ ప్లేస్ లో బిల్డింగ్ లేదు, జనాలు లేరు, ఎవరు లేరు. దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. అంటే ఫస్ట్ మన విష్ణువు యొక్క శరీరంలో నుంచి వచ్చిన బ్రహ్మాండం, అంటే ఈ విశ్వం అంతా కూడా
ఈ విశ్వాన్నంతా కూడా బ్రహ్మాండం అంటారు అనమాట. అంటే మనకు ఉండే మన భూమి, ఎర్త్, మార్స్, జూపిటర్ అటువంటి గ్రహాలు, సూర్యుడు, ఇవన్నీ ఎన్నో ఎన్నో గ్యాలక్సీలు, యూనివర్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అంతరిక్షాలు, అవంతా కూడా ఒక బ్రహ్మాండం కిందకి వస్తుంది అనమాట. సో ఈ బ్రహ్మాండం వచ్చినప్పుడు అది అది అంటే అది ప్రకృతి. ఆ ప్రకృతి ఇనట్టుగా ఉంది. ఇనట్ అంటే ఇంకా దాంట్లో ఏం చలనం లేదు, దాంట్లో ఏం లైఫ్ లేదు. జస్ట్ జస్ట్ మ్యాటర్ అయితే వచ్చింది, కానీ దాంట్లో జీవం లేదు. సో అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తాడంటే ఆ ప్రకృతి వైపు చూస్తాడు తన కంటి ద్వారా, కంటి చూపు ద్వారా చూస్తాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ బాగా కనపడుతుంది. ఇక్కడ విష్ణువు దుర్గాదేవిని చూస్తున్నాడు. ఈ చూసే చూపే శంభుతత్వం అన్నమాట. అంటే ఆ చూపు యొక్క పర్సానిఫికేషన్, అంటే ఆ చూపు యొక్క వ్యక్తిత్వమే శివుడు. సో అందుకే ఆ చూపు ద్వారా విష్ణు ఏం చేశాడంటే అన్ని రకాల సోల్స్, అంటే ఆత్మలని ఈ భౌతిక ప్రపంచంలో పంపించేస్తాడు. సో అందుకే విష్ణు ఇప్పుడు సృష్టి జరిగినప్పుడు ఈ సృష్టి అంతా, ఈ బ్రహ్మాండం అంతా కూడా విష్ణు శరీరంలో వచ్చింది. వచ్చిన తర్వాత మరి దాంట్లో ఆత్మలు ఎలా వచ్చాయంటే అది విష్ణు యొక్క చూపు ద్వారా వచ్చాయన్నమాట. సో ఆ చూపే పర్సానిఫికేషన్ ఆఫ్ దట్ గ్లాన్స్ ఈస్ లార్డ్ శివ. సో ఆ చూపు యొక్క వ్యక్తిత్వమే సదాశివుడు, శివుడు అన్నమాట. సో అందుకే విష్ణువు ప్రకృతికి టచ్ కాడు. ఎందుకంటే ప్రకృతి గుణాలతో, అంటే సత్వగుణ, రజోగుణ, తమో గుణాలతో కలిగి ఉంటుంది. సో అందుకే విష్ణువు ఈ భౌతిక ప్రపంచానికి టచ్ కాడు. ఎప్పుడు తను ఎవరి ద్వారా టచ్ అవుతాడు? శివుని ద్వారా టచ్ అవుతాడు. అందుకే తను విష్ణువు యొక్క చూపే శివుడు. సో అది సృష్టికి సంబంధించిన విధానం అన్నమాట. సో మరి శివతత్వం, మరి విష్ణుతత్వం ఏంటి, శివతత్వం ఏంటి అంటే ఒక జీవి తన కర్మల వల్ల ఏ పొజిషన్ కైనా వెళ్ళిపోవచ్చు. అప్ టు బ్రహ్మ కూడా కావచ్చు. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా, ఈ భౌతిక ప్రపంచంలో మనము 100 జన్మలు వర్ణాశ్రమ ధర్మాన్ని తప్పకుండా పాటిస్తే మనం బ్రహ్మ అయిపోవచ్చు. లేదా 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే మనం ఇంద్రుడు అయిపోవచ్చు. సో అలా ఇప్పుడే మనం చూసారనుకోండి, మన ప్రస్తుత కండిషన్ ఏంటి? మనం ఏదో సిటిజన్, మనకి ఏం రైట్స్ లేవు, మనకి ఎవరు, మన మాట ఎవరు వినరు. తను పాలిటిక్స్ కూడా వెళ్ళేసేసి బాగా కష్టపడ్డారు అనుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు, అంతకుముందు ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు, కానీ ఇప్పుడు ఒక దేశానికి ప్రధాని అయిపోయాడు. అలా తను ఏం చేశాడు? అది కర్మల వల్ల సాధ్యపడింది. అలాగే మన కర్మల వల్ల మనం ఏ పొజిషన్ అయినా సాధించవచ్చు, కానీ కొన్ని సాధించలేం. ఏంటివంటే మన కర్మల వల్ల బ్రహ్మ పొజిషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే బ్రహ్మ ఏంటి? ఒక సృష్టికి అంతా ఒక ఈ భౌతిక ప్రపంచంలో అందరిని సృష్టించి ఎవరి తలరాత రాసేవారంతా కూడా బ్రహ్మ. అటువంటి పొజిషన్ లో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే అల్టిమేట్ అథారిటీ ఉంటుంది అనమాట ఒక యూనివర్స్ లో బ్రహ్మకి. కానీ మనం ఏం చేసినా కానీ, ఎంత కర్మ చేసినా కానీ, ఎంత పుణ్యం చేసినా కానీ మనం శివునిగా కాలేము, విష్ణువుగా కాలేము. ఎందుకంటే ఆ రెండు, శివతత్వం, విష్ణుతత్వం అనేది ఇట్ ఈస్ డివైన్. మిగతా అంతా కూడా జీవతత్వం. బ్రహ్మ కూడా మనలాంటి జీవే. బ్రహ్మదేవుడు కూడా మనలాంటి జీవే. కానీ ఆ బ్రహ్మదేవునికి కృష్ణుని ద్వారా ఎంపవర్మెంట్ వస్తుంది, కృష్ణుని ద్వారా ఈ అధికారం అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ కూడా మనలాంటి వాళ్ళు మనిషే, కానీ తను చేసిన కర్మల వల్ల తనకు ఆ పవర్ అనేది వచ్చింది. సో అలాగే మన కర్మల వల్ల మనం ఇంద్రుడిగా కావచ్చు, సూర్యదేవునిగా కావచ్చు, లేదా ఒక రాజుగా కావచ్చు, లేదా అప్ టు బ్రహ్మగా కూడా కావచ్చు. కానీ ఎవరం కాలేమంటే ఈ శివతత్వం, అంటే శంభుతత్వం కానీ
విష్ణుతత్వం కానీ ఒక శివునిగా కానీ విష్ణువుగా కానీ కాలేము. ఎందుకంటే తను భగవంతుడు కాబట్టి. అందుకే మనకు మీకు చూపించాను కదా స్పిరిచువల్ వరల్డ్‌లో శివతత్వం ఉంటుంది, విష్ణుతత్వం ఉంటుంది కానీ బ్రహ్మతత్వం ఉండదు. అంటే జీవతత్వం ఉండదన్నమాట స్పిరిచువల్ వరల్డ్‌లో. సో ఇలా మరి ఈ శివునికి ఈ నీలకంఠుడైన ఎందుకు పేరొచ్చిందంటే, తను హలాహల విషాన్ని తాగేసేసి, తను ఈ కంఠంలోనే విషాన్ని నిలిపేశాడు. దానివల్ల ఏంటంటే కంఠం ఒక బ్లూ కలర్‌గా మారిపోయిందనమాట. సో, కానీ ఇంకో రీజన్ ఏంటంటే, తను ఎప్పుడు కూడా భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. భగవంతుడు ఏ కలర్ ఉంటాడు? కృష్ణుడు ఏ కలర్ ఉంటారు? తను బ్లూ కలర్ ఉంటాడు. సో, అది కూడా ఇంకో రీజన్ అని చెప్తారనమాట. సో, మరి కొంచెంమంది శివుని గురించి కొన్ని కొన్ని ప్రచారాలు చేస్తుంటారు. శివుడు గంజాయి తాగుతాడు. లేదా శివుడు హాలాహలం తాగాడు కదా! అలాగే శివుడు హాలాహలంతో పాటు ఈ కల్లు, సారాయి ఇట్లా మత్తు పదార్థాలు కూడా తీసుకుంటాడు అని ఒక అపోహ అన్నమాట అందరికి జనాలకి. సో, అందుకనేసి కొంచెంమంది శివభక్తులు ఏం చేస్తారంటే, శివుడు శివుడే కాదు దుర్గాదేవి భక్తులు కూడా అమ్మవారి దగ్గరికెళ్ళేసేసి అమ్మకి కళ్ళు సమర్పిస్తారు. కళ్ళు సమర్పించేసి మంచిగా తాగుతారనమాట. అది అలౌడే. దట్ ఈస్ అంటే అది చేయకూడదని కాదు. ఎందుకంటే ఆహ్, ఇది తమోగుణంలో ఉండే పూజా విధానం. కానీ శివుడు నిజంగా ఇవి చేయడు. అస్సలకే చేయడు. ఎందుకంటే శివుడు సత్వగుణ సంపన్నుడు. శివుడు శుద్ధ సత్వుడు. హ్మ్. తన ఇంటర్నల్లీ, ఎక్స్‌టర్నల్లీ తను చాలా చాలా ప్యూర్. అంటే ఆహ్, అటువంటి ఇవన్నీ చేసేదెవరంటే మనలాంటి కండిషన్ సోల్స్ అన్నమాట. ఎవరైతే తను ఇంద్రియాల మీద పట్టుతనం లేకుండా ఉంటారో సాధు జీవితం తీసుకుంటారు. సాధు జీవితం తీసుకున్నా గానీ వాళ్ళ యొక్క పూర్వ అలవాట్లు కొంతమందికి సిగరెట్లు, మందు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళు దాన్ని వదిలిపెట్టలేక అలా తాగుతున్నారనమాట. కానీ అది యాక్చువల్‌గా అది స్టాండర్డ్ కాదు. సో, మరి ఒకసారి మరి శివుడికి ఎ ఎప్ చూస్తే ఎప్పుడు ఆనందం కలిగించేది అంటే శివుడు ఒక ఇంటాక్సికేటెడ్ స్టేట్ అంటే ఇంటాక్సికేటెడ్ స్టేట్ అంటే ఒక పారవశ్యంలో ఉంటాడు. ఎందుకు శివుడు పారవశ్యంలో ఉంటాడు? ఇప్పుడు ఒక మైకంలో ఉంటారనమాట శివుడు. ఎందుకు మైకంలో ఉంటాడంటే తను ఈ శ్లోకం మన ఈ స్క్రిప్చర్స్‌లో ఉంది. శ్రీరామ గోవింద ముకుంద శౌరే శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ ఇత్యుత్తాదినామామృతపానమత్త భృంగాదిపాయాఖిల దుఃఖహంతే. శ్రీరామ, గోవింద, ముకుంద, శౌరి, నారాయణ, వాసుదేవ ఇటువంటి నామాల్ని పలుకుతూ ఇటువంటి నామాల మీద జపం చేస్తూ ఈ హరినామం అనే మకరందాన్ని పిచ్చిగా తాగుతూ అంటే జపం చేస్తూ ఈ నామాన్ని జపం చేస్తూ తను ఎటువంటి స్టేట్‌కెళ్ళిపోతాడంటే ఇంటాక్సికేటెడ్ అంటే ఇంకా అది ఎంత మత్తు తీసుకున్నా గానీ మనకు ఆ స్టేజ్ రాదనమాట. అందుకే ప్రభుపాదుల వారు ఇక్కడికి అమెరికా వచ్చినప్పుడు ఇక్కడ అంతా హిప్పీలు ఉండేవారనమాట. హిప్పీలంటే మామూలుగా వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇంటి పిల్లలు. వాళ్ళేం చేశారంటే మాకు ఈ స్కూల్సు, కాలేజీలు, ఈ మ్యారేజ్‌లు ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దు. మాకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా ఉంటాం. డ్రగ్స్ తీసుకోవాలంటే డ్రగ్స్ తీసుకుంటాము. ఫ్రీ సెక్స్ ఎవరితో పడితే వాడితో సెక్స్ చేయాలంటే సెక్స్ చేస్తాము. లేదా ఏది తినాలంటే అది తింటాము. ఏం చేయాలంటే అది చేస్తాం. మాకు రూల్స్, రెగ్యులేషన్స్ ఏం పెట్టకండి అనేసి ఒక హిప్పీ కల్చర్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, ఈ హిప్పీ కల్చర్‌లో ఉండేవాళ్ళు ఏంటంటే ఫుల్ డ్రగ్స్ తీసుకునేవారన్నమాట. డ్రగ్స్ తీసుకుంటే అప్పుడు ప్రభుపాదుల వారు వాళ్ళని నిదానంగా కల్టివేట్ చేస్తే ఏమంటారంటే, మీరు ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు మీకు ఒక ఆనందం అనేది వస్తుంది. ఒక మత్తు అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు హరినామాన్ని జపం చేస్తారో, మీరు స్టార్టింగ్‌లో రాకపోవచ్చు అటువంటి ఈ ఆనందం. కానీ ఎప్పుడైతే హరినామానికి మీరు బాగా చాంటింగ్ చేస్తారో, ఇంతకంటే కూడా పర్మనెంట్‌గా ఉండే ఆనందాన్ని హరినామం ఇస్తుందనేసి చెప్తాడన్నమాట. సో, అలా శివుడు కూడా ఈ వివిధ రకాల నామాలను జపాలు చేస్తూ అటువంటి
ఒక ఒక పారవశించే స్టేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. సో మరి ఇంకా శివుడు శ్రీమద్ భాగవతంలో శివుడి గురించి ఏమైందంటే నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభు పురాణం ఇదం తదా. అంటే శ్రీమద్ భాగవతం ప్రకారం నదులలో గంగాదేవి, దేవుళ్ళలో కృష్ణుడు, అలాగే భక్తులలో వైష్ణవుడు, ఇంకా పురాణాల్లో శ్రీమద్ భాగవతం, ఇవి టాప్ మోస్ట్. అంటే కృష్ణ భక్తుల్లోకెల్లా టాప్ మోస్ట్ ఎవరంటే శివుడే. మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం తెలుసా, శివుడు పార్వతితో చెప్తాడు. పార్వతి ఏమడుగుతుంది శివుని తోటి, మీరు ఎప్పుడు పూజ చేస్తుంటారు కదా, అన్ని పూజలకల్లా ఏది అత్యుత్తమైన పూజ అంటే, అప్పుడు ఏమంటాడంటే శివుడు ఏమంటాడంటే శ్లోక ఆరాధనానం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చితం. అంటే అన్ని ఆరాధనలకెల్లా విష్ణు ఆరాధనే అన్నిటికంటే గొప్పది. కానీ అంతకంటే గొప్పది ఏంటంటే విష్ణు యొక్క భక్తులను పూజించడం అన్నమాట. సో అందుకే మనం ఎప్పుడైనా శివుని గుడికి వెళ్ళినప్పుడు కానీ, శివుని చూసినప్పుడు కానీ, ఓ పరం వైష్ణవ కృష్ణు యొక్క గొప్ప భక్తుడుగా మనం శివుని పూజిస్తే అది దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్షిప్ ఆఫ్ లార్డ్ శివ. అలా కాకుండా కొంచెం మంది ఏంటంటే శివుడే అంత, శివుని తప్ప ఇంకా ఏర్ లేదు, కృష్ణుడి కంటే గొప్ప శివుడే, అటువంటి కంపారిజన్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఆ రెండు తత్వాలు వేరు వేరు అనమాట. ఎలాగైతే ఒక 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 తండ్రి తను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకోండి, లేదా హైకోర్టు జడ్జి అనుకోండి, తను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన పిల్లలతోటి ఆడుకోవడము, వాళ్ళ పక్కన కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడము, జోకులు వేసుకోవడం వాళ్ళతోటి. ఒకసారి వాళ్ళ పిల్లలే వాళ్ళ తండ్రి మీద జోకులు వేస్తారు, తండ్రి పిల్లల మీద జోకులు వేస్తాడు, వాళ్ళతో డాన్సులు చేస్తాడు, అవన్నీ కూడా చేయగలడు అనమాట. కానీ అదే తండ్రి తను వెళ్ళేసి హైకోర్టు జడ్జి అనుకున్నాం అనుకోండి, హైకోర్టు జడ్జి పొజిషన్లో ఉన్నాడు, ఉంటే అవన్నీ చేయలేడు. అవన్నీ చేస్తే బాగుండదు. ఎందుకంటే పెద్ద పెద్ద లాయర్స్, పెద్ద పెద్ద లైక్ క్లయింట్స్, సమాజం అంతా చూస్తుంటది కదా. అందుకే ఇప్పుడు హైకోర్టు జడ్జి పిల్లలైనా కానీ వాళ్ళు కోర్టు జడ్జికి వెళ్తే వాళ్ళని నాన్న అని పిలవకూడదు, అక్కడ మైలాడ్ అని పిలవాలి వాళ్ళని. ఎందుకంటే తను ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఆ పొజిషన్కి ఉండే మర్యాద అది. అలా భగవంతుడు రాముడిగా ఉన్నప్పుడు ఈ ఏమిటిది దండకారణ్యంలో చాలా మంది ఋషులు యోగులు ఉంటారనమాట. సో రాముని యొక్క అందాన్ని చూసేసి సీతాదేవి ఒక్కటే మీతో పాటు చాలా చాలా సఖ్యతగా ఉంటుంది, మిమ్మల్ని టచ్ చేస్తుంది, మీతో పాటు చాలా సఖ్యంగా ఉంటుంది, మాకు కూడా సీతాదేవి లాగా మీతో పాటు ఉండాలన్నది, నువ్వే భగవంతుడు, మేమంతా నీ జీవాత్మలం, మీ పార్ట్ అండ్ పార్సల్సే, మాకు కూడా అటువంటి కోరిక కలిగింది. అంటే రాముడు ఏమంటాడంటే నేను ఈ జన్మలో మీ కోరిక తీర్చలేను అంటాడు అనమాట. అంటే రాముడికి కూడా సాధ్యపడదు, ఎందుకంటే ఒక మర్యాద అనమాట. రాముడి అవతారం యొక్క మూడేంటి, మర్యాద పురుషోత్తముడు. అంటే తను రూల్స్ రెగ్యులేషన్స్ తనే సెట్ చేస్తాడు కాబట్టి, అంటే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పక్కా పాటిస్తాడు. ఇప్పుడు నేనే దేవుణ్ణి కదా, నేను భగవంతుణ్ణే, నేను వచ్చేసాను, మీరు కూడా మీకు కూడా ఎలా కోరుకుంది, అందుకనేసి మిమ్మల్ని అందరితో మీకు ఎలా ఉండాలంటే అలా ఉండండి అని చెప్పాడు రాముడు. రాముడు ఏమంటాడంటే మీ కోరికని ఈ జన్మలో తీర్చలేను, ఈ అవతారంలో నేను సాధ్యపడదు, వచ్చే అవతారం కృష్ణ అవతారంలో మీ కోరిక తీరుస్తానని అని స్వయంగా భగవంతుడే చెప్తాడు. అలాగే ఇప్పుడు శివుని దగ్గర ఉండి శివుని భక్తులు ఉంటారు, శివుని పార్షదులు ఉంటారు. శివుని దగ్గరికి వెళ్ళేసి శివ మీతో పాటు డ్యాన్స్ చేయాలి, మీతో పాటు జోక్ వేసుకోవాలి, మిమ్మల్ని మీ భుజం మీద చేసుకొని నడవాలి, అటువంటి కోరికలు వాళ్ళకి కలిగినా కానీ శివుడు అటువంటి కోరికల్ని ఎంటర్టైన్ చేయడం అనమాట. ఎందుకంటే తన ఉండే పొజిషన్ అటువంటిది. రాముడైనా కానీ, విష్ణువు అయినా కానీ, శివుడైనా కానీ
వాళ్ళ యొక్క లిమిటేషన్స్ అనమాట. విష్ణువు అయినా కానీ విష్ణు భక్తులు వచ్చేసేసి పూజ చేసుకోవాలి, చాలా మర్యాదగా ప్రణామాలు చేయాలి, గ్లోరిఫికేషన్ చేయాలి, పురుష సూక్తం చదువుతారు, మంత్రాలు చదువుతారు, భగవంతుడు అనేది చాలా చాలా మర్యాద ఉంటారు అనమాట. కానీ అటువంటి ఫ్రెండ్లీ నేచర్ విష్ణువుతో కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఇటువంటి భక్తులు భగవంతునికి 5 రకాల సంబంధాలు ఉంటాయి. ఎటువంటిదంటే ఫస్ట్‌ది శాంతం, శాంతరసం అంటారు దాన్ని. దాని తర్వాత శాంతరసం తర్వాత దాస్యరసం, దానికంటే హయ్యర్ అనమాట. దాస్యరసం కంటే హయ్యర్ ఏంటంటే సాక్యరసం. సాక్యరసం అంటే ఫ్రెండ్లీ నేచర్ అనమాట. ఇప్పుడు కృష్ణునికి అర్జున్‌కి ఎటువంటి ఫ్రెండ్‌షిప్ ఉందో అటువంటిదనమాట. అర్జునుడు కృష్ణునితోటి జోకులేసేవాడు, అర్జున్ని ఆట పట్టించేవాడు కృష్ణుడిని. అటువంటి సాక్యరసం అనమాట. అంతకంటే హైయర్ ఏంటంటే వాత్సల్య రసం. వాత్సల్య రసం అంటే ఇప్పుడు యశోదమాత కృష్ణుని పట్ల చూపించే వాత్సల్యం అనమాట. యశోదమాత, నందమహారాజు అటువంటి పెద్ద పెద్ద గోపికలు, అంటే అంటే పెద్ద గోపికలు అనమాట. పెద్ద గోపికలు ఎటువంటి యశోదమాత అటువంటి, అంటే ఇప్పుడు మదర్ అంటే మదర్ ఆంటీ అటువంటి వాళ్ళు అనమాట. అంటే రోహిణి మాత లాంటి వాళ్ళు వాత్సల్యం అనమాట. మాధుర్య రసాన్ని ఇంకా అన్నిటికంటే హైయెస్ట్. అది ఎవరికంటే అది కేవలం రాధారాణి లేకపోతే కృష్ణ యొక్క పత్నులు, వాళ్ళు మాధుర్య రసంలో ఉంటారనమాట. అలాగే ఈ 5 రసాలు శాంతము, శాంతరసము, దాస్యరసము. దాస్యరసం అంటే హనుమంతుడు రామునికి ఎలా సేవ చేస్తాడో అలా దాసునిగా ఉండేసి భగవంతుడిని దగ్గర సేవ చేయడం అనమాట. ఇంకోటి సాక్యరసము, అర్జున్‌కి కృష్ణుడికి ఉండే సంబంధం లాంటిది. ఇంకోటి ఏంటంటే వాత్సల్య రసం, కృష్ణుడిని ఒక యశోద ఎలా ప్రేమిస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది. ఒక్కోసారి కృష్ణుడిని కొడతా అనేసి వెళ్తాయి అనమాట యశోదమాత. అంటే అంత లిబర్టీ ఇస్తాడు కృష్ణుడు, అంత ఫ్రీడమ్ ఇస్తాడు అనమాట. ఇంకా వాత్సల్య రసం అంటే ఇంకా రాధారాణి కృష్ణుల మధ్య ఉండే సంబంధం అనమాట. రాధారాణి గోపికలు కృష్ణుని ద్వారకలో అయితే కృష్ణుని పత్నులు, వాళ్ళకుండే రసం. సో మరి వేరే దేవతలుగా ఉన్నప్పుడు, కృష్ణుడే వేరే అవతారంలో వచ్చినప్పుడు, ఒక శివునిగా కానీ ఒక విష్ణువుగా కానీ వచ్చినప్పుడు కృష్ణుడే ఎటువంటి చేయలేడు. శివునితోటి ఎవరు వెళ్ళేసేసి ఆడుకోలేరు, శివునితో డాన్స్ చేయలేరు. శివునితో డాన్స్ చేసేవారు కేవలం పార్వతీమాత ఒక్కటే డాన్స్ చేస్తుంది. లేదు మరి వేరే భక్తులు పార్వతీమాత డాన్స్ చేస్తుంది కదా, మేము కూడా డాన్స్ చేస్తామంటే లేదు, అది మర్యాద వ్యతిక్రమం అవుతుంది అన్నమాట. సో అందుకనేసేసి అందుకే కృష్ణుని అవతారం ఏంటంటే పరిపూర్ణ అవతారం. ఎందుకంటే కృష్ణుడు తన భక్తుల కోసం చేయలేనిదంటూ ఏదీ లేదు, అన్ని చేసేస్తాడనమాట. తను ఒక తండ్రిగా ఉంటాడు, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా ఉంటాడు, ఒక భర్తగా ఉంటాడు, ఒక ప్రియునిగా ఉంటాడు, లేదా ఒక ఫ్రెండ్గా ఉంటాడు. మనం చూసాం కదా. అందుకే గోలోక బృందావనం అనేది చాలా హైయెస్ట్ పొజిషన్ అనమాట. అక్కడ భగవంతుడు అన్ని ఇంకా ఫుల్ ఫ్రీడమ్ అనమాట. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఈ జడ్జి యొక్క కొడుకు, జడ్జి తన కొడుకుతోటి ఫుల్ ఫ్రీగా ఎక్కడ ఉంటాడు, తన ఇంట్లోనే ఉండగలడు అనమాట. కానీ తన కోర్టుకు వెళ్ళినప్పుడు నేను జడ్జిని కదా, ఇక్కడ నాకు అధికారం ఉంది కదా అనేసి తన కొడుకుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకోలేడు, ఎంత క్లోజ్ అయినా కానీ. అది ఆ పొజిషన్కి ఉండే లిమిటేషన్ అన్నమాట. సో అందుకే భగవంతుడైనా కానీ, భగవంతుడు కృష్ణునిగా వచ్చినప్పుడే పూర్తిగా భక్తులతో మమేకం అవుతాడు. తను వేరే ఏ అవతారాలైనా కానీ తను అలా కాలేడు. మహా అయితే శాంతము, దాస్యము. శాంతం అంటే శాంతరసం, ఎలాగైతే చెట్లు లేదా భగవంతుని యొక్క ఫ్లూటు, భగవంతుని యొక్క ఏదైనా పళ్ళు సమర్పించామనుకోండి, అంటే ఆ పళ్ళు భగవంతునికి సేవ చేస్తున్నాయి, శాంతరసంలో సేవ చేస్తున్నాయి అనమాట. దాసరసం అంటే ఏంటి? దాసరసం అంటే భగవంతుడికి దాసులాగా అనమాట. శాంతరసం, దాసరసం ఎక్కడైనా పాసిబుల్. దానికంటే హయ్యర్కి వెళ్ళాలంటే చాలా కష్టం, శివతత్వంలో కానీ విష్ణుతత్వంలో కానీ కృష్ణతత్వంలో అది ఈజీగా పాసిబుల్ అనమాట. సో అలా అది డిఫరెన్స్ అనమాట. అందుకే శివుడు కూడా ఏం చెప్తాడు,
నేను భక్తి చేయాలి, నేను ప్రేమించాలంటే ఏమిటంటే ఇమ్మీడియట్ గా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. నువ్వు రామనామాన్ని జపించు. ఎందుకంటే ఇప్పుడు ఆ, కోర్టుకి హైకోర్టుకి వెళ్ళేసేసి హైకోర్టుకు వెళ్ళిన వ్యక్తి జడ్జి గారు నేను మీతో వచ్చి జోక్లు వేయాలి, మీతో ఫ్రీగా ఉండాలంటే ఇక్కడ కాదు ఇంటికి వచ్చే ఇంట్లో మాట్లాడదామని చెప్తారు అనమాట. తన తండ్రి తన తన స్వయంగా తన తన కొడుకే వచ్చేసి నాన్న నువ్వు ఇంట్లో జోకులు వేసేవాళ్ళు కదా, ఇక్కడ కూడా జోకులు అంటే లేదా ఇక్కడ చేయకూడదు, ఇంటికి వెళ్ళినా చూసుకుందాం అనేసి అది అవాయిడ్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ జడ్జ్ తనకి ఎలా కావాలంటే అలా ఉంటాడు. ఎందుకంటే దట్ ఈస్ హీస్ న్యాచురల్ హోమ్. అలా అందుకే భగవంతుడు కూడా మనకి ఇంత ఫ్రీడమ్, ఎంత లిబర్టీ, భగవంతుడు కూడా మనకి మన లెవెల్కి దిగి వచ్చే ఎక్కడంటే తనకి అది కృష్ణునిగా మాత్రమే. అది ఇంకా కృష్ణ భక్తిలో కూడా ద్వారక, మథుర, ఇంకా వృందావనం ఉంటుంది అనమాట. కానీ వృందావన భక్తి అనేది చాలా చాలా హైయెస్ట్ అనమాట. మనం చూసాం కదా, కృష్ణుడు వేరే వాళ్ళతో కూర్చొని తింటుంటాడు, వేరే వాళ్ళు కృష్ణుడికి తినిపిస్తుంటారు, కృష్ణుడు వేరే వాళ్ళకి తినిపిస్తుంటాడు. గోపబాలుడేమో కృష్ణుడి పైన ఎక్కుతారు, కృష్ణుడిని ఆట పట్టిస్తారు. కృష్ణుని అటువంటి రసం అనేది కేవలం కృష్ణతత్వంలోనే, కృష్ణుని అంటే మన ఇల్లు అదేంటంటే అది గోలోక వృందావనం అని ఉంటారు అనమాట. అక్కడే సాధ్యపడుతుంది అనమాట. సో కానీ వేరే ఇన్కార్నేషన్లు వస్తే చాలా చాలా ఫార్మల్గా ఉంటుంది రిలేషన్ అనేది. సో అలాగే శివుడు కూడా తను అందరికి ఎగ్జాంపులరీగా ఉండాలనేసి ఏం చేశాడంటే తను భక్తి చేస్తున్నట్టు చెప్పిస్తాడంట. ఎలాగైతే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి పేరెంట్స్ అనేది. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది ఇక్కడ. వాళ్ళ భార్య భర్తని ఒకసారి పిలిచేటప్పుడు డాడీ అనేది అనమాట. నేను అడిగాను, మాతాజీ ఎందుకు మీరు మీ హస్బెండ్ని డాడీ అంటారంటే, లేదు మా చిన్నప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళు డాడీ అని వాళ్ళు పిలిచలేకుంటారు అనమాట. వాళ్ళు పిలవకుంటారు డాడీని. తన పేరు పెట్టి పిలిచేది, లేదా ఏమండి అని పిలుస్తారు కదా భర్తని, అట్లా పిలిచేదనమాట. ఈ పిల్లలు కూడా ఆమెను ఇమిటేట్ చేస్తూ పేరు పెట్టి పిలిచేవారు అనమాట. అరే అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అయ్యో నన్ను చూసి వీళ్ళు నా భర్తని పేరు పెట్టి పిలుస్తున్నారు, అందుకని నేనేం చేస్తానంటే నేనే ఫస్ట్ డాడీని పిలుస్తాను అనేసి అప్పటి నుంచి ఆమె తన భర్తని డాడీ అని పిలవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమెను చూసుకొనేసి ఆ పిల్లలు కూడా ఆ తండ్రిని డాడీ అని పిలవడం స్టార్ట్ చేశాడు అనమాట. సో అలా శివుడు కూడా మనకి ఎగ్జాంపులర్గా ఉండడానికి, భక్తి అనేది ఎక్కడ చేయాలనేసి, ఎలా చేయాలనేది చెప్పడానికి తను ఎగ్జాంపులరీగా చేస్తాడు అనమాట. మనం కొన్నిసార్లు చూస్తుంటాం కదా, పార్వతీమాత వెళ్ళేసేసి శివుని వివిధ క్వశ్చన్లు అడుగుతుంది అనమాట. ఏ మంత్రం జపం చేయాలి, ఎవరిని పూజ చేయాలి అనేసి పార్వతీమాత శివుని అడుగుతుంది. అంటే పార్వతీమాతకు తెలియదా, తను శక్తి స్వరూపం కదా, తను ఉంది అంటే పార్వతీమాత ఎందుకు అడుగుతుందంటే పార్వతీమాత మన తరపున శివుని అడుగుతుంది. సో అది వాళ్ళు మన పట్ల చాలా కరుణ, చాలా కృప చూపించేస్తూ మీరు భక్తి ఇలా చేయండి, ఈ పద్ధతిలో రండి అనేసి చెప్పడం అనమాట. అంతేగాని కొంచెంమంది చూస్తుంటారు, మీరు ఎప్పుడే ఇస్కాన్లోకి వెళ్తే ఎప్పుడు కృష్ణ కృష్ణ అంటారు, మీరు శివుని పూజించరు, మీరు సూర్యదేవుని పూజించరు, మీరు దుర్గాదేవిని పూజించరు అనేసి ఒక ఈ అలిగేషన్ పెడుతుంటారు అనమాట. ఎందుకంటే శివుడే చెప్పాడు మీరు భక్తి అనేది ఈ కృష్ణతత్వానికి చేసేయండి అని చెప్తాడు. అలాగనేసి శివుణ్ణి ఎప్పుడు కూడా ఏ వైష్ణవుడు కూడా శివుణ్ణి అవమానపరిచే విధంగా నడుచుకోడు. సో ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగా సెట్ చేయడానికి శివుడు ఏం చేస్తాడంటే, ఒకసారి వృందావనంలో కృష్ణుడు రాసలీలలో చేస్తుంటాడు అనమాట. రాసలీల అంటే ఏంటి, ఇప్పుడు వెనకలు చూసారా, శివుని వెనకలంతా గోపికలతో అందరితో డాన్స్ చేస్తుంటాడు అనమాట. మనకి ఈ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చెప్పడానికి ఏం చేశాడంటే, శివుడే ఒక గోపి రూపంలో తయారయ్యేసి
రాసులలో డాన్స్ చేయడానికి కృష్ణునితో పాటు డాన్స్ చేయడానికి వెళ్తాడు అనమాట. సో అలా శివుడు తను చేస్తూ మనకందరికి నేర్పిస్తాడు అనమాట. అందుకే శివుడు పరమ వైష్ణవుడు అనమాట. సో అంతేకాకుండా శివుడు ఏం చేస్తాడంటే తను కృష్ణుని యొక్క పొజిషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తనను తాను ఒక సేవకునిలాగా పెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు బృందావనంలో గోపీశ్వర మహాదేవుగా క్షేత్రపాలకుడుగా పెట్టుకున్నాడు, పోస్ట్ వేసుకుంటాడు అనమాట. అండ్ మథురలో భూతేశ్వర మహాదేవుగా ఉంటారు, గోవర్ధనంలో చక్రేశ్వర మహాదేవ్, జగన్నాథపురిలో నీలకంఠేశ్వర మహాదేవునిగా క్షేత్రపాలకుని పొజిషన్ నన్ను తీసుకుంటాడు. క్షేత్రపాలకుని పొజిషన్ ఏంటి? మనకి సరైన యాటిట్యూడ్ లేకుండా, మనకు సరైన భక్తి లేకుండా భగవంతుని అప్రోచ్ అయ్యేటప్పుడు శివుడు ఏం చేస్తాడంటే అన్ని కవర్ చేస్తాడు. అందుకే కొంచెమంది ఏం చేస్తారు, బృందావనం వెళ్ళినా కానీ, లేకపోతే ఇట్లాంటి జగన్నాథ్పురి లేకపోతే తిరుపతి వెళ్ళినా కానీ అంత మెటలిస్టిక్గా చూస్తారు అనమాట. మంచిగా తిన్నామా, మంచిగా ఉన్నామా అనేసి ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆ క్షేత్రం యొక్క గొప్పదనం కానీ, ఆ భగవంతుని యొక్క మహిమ కానీ అంత అంత ఈజీగా ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే శివుడు దాన్ని కప్పేశాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే మనకు శివుని అనుగ్రహం ఉంటుందో, ఎప్పుడైతే మనకు కరెక్ట్ భక్తి, కరెక్ట్ యాటిట్యూడ్ అంటే మంచి దృక్పథంతో, మంచి సద్భావనతో మనం భగవంతుని చేరుకుంటామో అప్పుడు మనకి అన్ని కూడా శివుని కృప వల్ల భగవంతుని దర్శనం కానీ, భగవంతుని యొక్క లీలలు కానీ, భగవంతుని యొక్క మంచి కాన్షియస్నెస్ కానీ మనకి వచ్చేస్తుంది అనమాట. అలా అదే శివుడు ఇంకో స్టెప్ కిందికి వచ్చేసేసి ఒకసారి ఏమైంది, రాముడు తను రావణుని చంపడానికి ఒక మనిషి రూపంలో వస్తున్నాడు అని చెప్తాడు అనమాట. బ్రహ్మదేవునికి చెప్తాడు, నేను మనిషిగా వస్తున్నాను, మీరంతా దేవతలను తెలియజేసి ఈ వానరుల్లో జన్మ తీసుకొని ఉంటాడు అనమాట. సో అందరు దేవతలు, సుగ్రీవుడు ఏమో ఇంద్రుని కొడుకు, సూర్యదేవుని కొడుకు, సుగ్రీవేమో సూర్యదేవుని కొడుకు, వాళ్ళేమో ఇంద్రుని కొడుకు, ఇంద్రుని ఎక్స్పాన్షన్ అంటే ఇంద్రుని యొక్క అవతారము, అలా జన్మలు తీసుకుంటుంటారు అనమాట. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నా ప్రభు అయిన రాముడు వచ్చేసేసి ఒక మనుష్య రూపంలో రాబోతున్నాడు, తనకు సేవ చేసే ఆపర్చునిటీ ఇప్పుడు నాకు వస్తుంది పర్సనల్గా అనేసి ఏమంటాడంటే పార్వతీదేవితోటి, పార్వతి నేను కూడా వెళ్ళేసేసి ఒక 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 వానరునిగా జన్మ తీసుకుంటా అంటది అనమాట. అప్పుడు పార్వతి అంటే మరి నేను కూడా వస్తా అంటే, వద్దు, నువ్వు ఉంటే నాకు ఒక డిస్ట్రాక్షన్ లా ఉంటుంది, నువ్వు ఉంటే నేను నీకు సేవ చేయనా, నీతో పాటు ఉన్నాను, లేకపోతే రామునికి సేవ చేయనా, నాకు టైం అక్కడ కలిసి రాదు, అందుకనే ఏం చేస్తా అంటే నేను ఆ జన్మలో బ్రహ్మచారిగా ఉంటా అంటారు అనమాట. అప్పుడు లేదు మీరు వెళ్తుంటారంటే నేను మీతో పాటు రావాలంటారు అనమాట. అయితే ఎలా వస్తావు నువ్వు అంటే, నేను మీ తోకగా వస్తాను అనమాట. అంటే హనుమంతుని తోక ఎవరంటే పార్వతీదేవి, హనుమంతుడు ఎవరంటే సదాశివుడు, అంటే మహాదేవుడు అంటే శివుడే అనమాట. సో అలా రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. రాముడుగా వచ్చినప్పుడు, కృష్ణుగా వచ్చినప్పుడు సేవ చేయడానికి హనుమంతుడిగా వచ్చాడు శివుడే. సో ఈ హనుమంతుడు అనేది శివుని యొక్క అవతారం అనేది అని వందల వేల పురాణాల్లో ఉంది. సో అలా శివుడు ఇంకా తను కృష్ణుని యొక్క పొజిషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేశాడంటే, గంగా ఎలా ఉద్భవించిందో తెలుసు కదా మీకు అందరికీ. కృష్ణుడు వామన్ దేవుగా వచ్చినప్పుడు తను భూమిని ఆకాశాన్ని కొలుస్తాడు రెండు పాదాలతోటి. ఆకాశాన్ని కొలిసేటప్పుడు తను ఈ యూనివర్సల్ షెల్ అంటే యూనివర్సల్ యొక్క కవరింగ్ దాన్ని పైకి తనినప్పుడు అది కొంచెం క్రాక్ వచ్చేసేసి కారణోదక జలం అనేది అక్కడ నుంచి లీక్ అవుతుంది అనమాట యూనివర్స్లోకి. లీక్ అయ్యేసేసి భగవంతుని యొక్క పాదాన్ని కడిగేస్తుంది, విష్ణు యొక్క పాదాన్ని కడుగుతుంది అనమాట. కడిగి అది వచ్చేసేసి స్వర్గలోకంలోకి వరకు వచ్చేస్తుంది. అప్పుడే భగవంతుని పాదాన్ని కడిగింది కాబట్టి దాన్ని చరణామృతం అంటన్నమాట. చరణామృతం అంటే భగవంతుని యొక్క పాదాన్ని కడిగిన నీరు అని అర్థం. సో అంటే గంగకి ఎందుకు అంత పవిత్రత వచ్చిందంటే తను భగవంతుని యొక్క పాదాన్ని కడిగింది కాబట్టి.
ఇంకా ఇప్పుడు ఈ వామనావతారంలో విష్ణువు కొలిచేటప్పుడు ఈ వాటర్ లీక్ అయింది కదా యూనివర్స్ లోకి, అంటే బయట బయట వచ్చే ఓషన్ నుంచి వాటర్ లీక్ అయింది కదా. ఆ వాటర్ ని బ్రహ్మదేవుడు తన కమండంలో పట్టుకునేసేసి విష్ణు యొక్క పాదాన్ని కడిగాడు అనమాట. అందుకే బ్రహ్మ కడిగిన పాదం అని చాలా కీర్తనలు వస్తుంది అనమాట. సో అటువంటి అటువంటి పవిత్రమైన నీరు కాబట్టే గంగాదేవికి అంత పవిత్రత వచ్చింది. సో అందుకే గంగలో మనం ఎప్పుడు గంగాని తాగినా కానీ, గంగాలో స్నానం చేసినా కానీ మన పాపాలు ఎప్పుడు ఎందుకు నశిస్తాయంటే అది విష్ణు యొక్క పాదాన్ని టచ్ చేసింది కాబట్టి. సో అటువంటి గంగాదేవి ఈ భగీరథుడు భూమిపైకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రయత్నిస్తే గంగాదేవి ఏమంటుందంటే, నన్ను నేను ఏంటి స్వర్గలోకం నుంచి నేను పడేటప్పుడు ఫోర్స్ చాలా ఎక్కువ వస్తుంది, భూమి తట్టుకోలేదు, భూమి బద్దలైపోతుంది. అంటే నన్ను హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదు అని చెప్తుంది అనమాట. నన్ను అంటే కరెక్ట్ అరేంజ్మెంట్ చెయ్యి, అంటే భూమి ఎప్పుడు నాశనం కాకుండా కరెక్ట్ ఏమైనా అరేంజ్మెంట్ చేయంటే అప్పుడు భగీరథుడు వెళ్ళేసేసి శివుని ప్రార్థిస్తాడు. శివుని ప్రార్థిస్తే శివుడు హ్యాపీగా, ఇది గంగాదేవి భగవంతుని యొక్క చరణామృతం, అటువంటి చరణామృతాన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలి? తల మీద పెట్టుకోవాలి. అందుకనేసేసి నేను తీసుకుంటా అనేసి శివుడు ఏం చేస్తాడు? గంగాదేవిని తన తల మీద పెట్టుకుంటాడు. కానీ కొంచెంమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, గంగాదేవి అంటే తను భరించాడు కాబట్టి భర్త అనేసి గంగాదేవిని శివుని కూడా భర్త అని చేశారనమాట. లేదు, గంగాదేవి శివుని భర్త, భరించేవాడు భర్త అనే ఆ కోణంలో అయితే తను భర్తగా చెప్పుకోవచ్చు. కానీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గంగాదేవితో ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ శివునికి కేవలం పార్వతితోటే ఉంటుంది. సో అలా తను ఇంకో విధంగా కూడా తన యొక్క పొజిషన్ని నిరూపించడం. ఎప్పుడు కూడా శివునికి అత్యంత ఇష్టమైన పని ఏంటంటే భక్తులతో కూర్చునేసేసి భగవద్గీత డిస్కస్ చేయడం. అందుకే చాలా 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 ఇప్పుడు శ్రీమద్ భాగవతం మొత్తాన్ని కూడా శివుడే పార్వతికి చెప్పడం, నారదునికి చెప్పడం అటువంటి చేశాడనమాట. శ్రీమద్ భాగవతం చదివేటప్పుడు చాలా చాలా చోట్ల శివుడు స్వయంగా భగవంతుని కీర్తించడం, భగవంతుని పూజ చేయడం అవన్నీ చేస్తాడు. ఇంకా ఏంటి, ఇంకా యూనివర్సల్ పరంగా కూడా చూసుకుంటే కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత దీనికి అతీతంగా ఉండేది బ్రహ్మజ్యోతి అంటారు అనమాట. అంటే బ్రహ్మైక్యం అయ్యారంటారు, తెలుసు కదా. వాళ్ళు ఎవరైతే సిద్ధ యోగులు ఉంటారో వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ బ్రహ్మజ్యోతి దాటిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఏంటంటే కైలాసం. ఈ ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ వరల్డ్ లో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే కైలాసం. అంటే ఎవరైతే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో శివభక్తి ప్యూర్ డివోషన్ అంటే ప్యూర్ అంటే శుద్ధ భక్తితోటి శివుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళు కైలాసం వరకు వెళ్ళిపోతారు అనమాట. సో దాన్ని దాటిన తర్వాత వచ్చేది హరిధామ్, వైకుంఠ గ్రహాలు, వైకుంఠ ధామాలు వస్తాయి. వైకుంఠ ధామంలో ఎవరు ఉంటారు? భగవంతుడు హరి రూపంలో ఉంటాడు. కానీ కైలాసంలో భగవంతుడు ఎలా ఉంటాడు? శివుని రూపంలో ఉంటాడు, సదాశివ రూపంలో ఉంటారు అనమాట. ఆ వైకుంఠ లోకాలు కూడా దాటిన తర్వాత మనకి మథురా ధామం వస్తుంది. మథురా ధామం కానీ లేకపోతే అయోధ్య ధామం కానీ వస్తుంది అనమాట. సో ఈ లోకాలన్నీ దాటిన తర్వాత ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే గోలోక వృందావనం అని వస్తుంది. ఈ గోలోక వృందావనంలో భగవంతుడు కృష్ణుడు, అమ్మవారు రాధారాణి రూపంలో ఉంటారు. కైలాసంలో భగవంతుడు శివుడి సదాశివ రూపంలో ఉంటాడు, అమ్మవారేమో పార్వతి రూపంలో ఉంటారు. వైకుంఠ లోకంలో భగవంతుడేమో విష్ణు రూపంలో ఉంటారు, అమ్మవారేమో లక్ష్మీదేవి రూపంలో ఉంటారు. అయోధ్య ధామంలో భగవంతుడేమో రాముని రూపంలో ఉంటాడు, అమ్మవారేమో సీతాదేవి రూపంలో ఉంటుంది. కానీ గోలోక వృందావనం అంటే ద్వారకాధామంలో భగవంతుడు కృష్ణుని రూపంలో ఉంటాడు, అమ్మవారేమో ఈ తన రాణు రూపంలో రుక్మిణి సత్యభామ అటువంటి రాణు రూపంలో ఉంటారు. కానీ గోలోక వృందావనంలో కృష్ణుడి నందనందన కృష్ణులా ఉంటారు, అమ్మవారేమో రాధారాణిలా ఉంటుంది అనమాట. అంటే దట్ ఈస్ ద హైరార్కీ.
చెప్పాను ఎందుకు హయారుకి ఎందుకు వచ్చిందంటే అది దట్ ఈస్ అవర్ హోమ్. అప్పుడు అక్కడ కృష్ణుడు మన కోసం చేయలేని పని అంటే ఏది ఉండదు అనమాట. మన కృష్ణునితో మనకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది కృష్ణునితోటి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడికి మనం చాలా వందల వేల ఏళ్ళు తపస్సు చేస్తే భగవంతుడు అలా ప్రత్యక్షం వేసి మనకు ఈ వరం కావాలో వాళ్ళ కోరిక తీర్చేసి వెంటనే అంతర్ధానం అయిపోతాడు. కానీ ఈ స్పిరిచువల్లో మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు భగవంతుని చూడొచ్చు. ఎప్పుడు మన 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 ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లాగా భగవంతుడు ఉంటాడు. సో అదే తేడా అన్నమాట ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే మన యొక్క ఒరిజినల్ హోమ్. ఈ భక్తుల యొక్క మూడ్ని, భక్తుల యొక్క ఏంటారు, భక్తుల యొక్క వాళ్ళు ఏ రసాల్లో భగవంతునికి సేవ చేయాలనుకుంటున్నారు. కొంచెమంది దాసరసంలో సేవ చేస్తారు, కొంచెమంది సాక్యరసంలో ఉండాలనుకుంటున్నారు. దాన్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళకు క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. క్వాలిఫికేషన్ అండ్ కృష్ణాస్ మర్సీ రెండు ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క పొజిషన్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో శివుణ్ణి నిష్ఠగా ప్రార్థించేసి శివుని పట్ల శుద్ధ భక్తి చేస్తారు, వాళ్ళు సదాశివ లోకంలోకి వెళ్ళిపోతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లేదు శివునితో పాటు నాకు ఇంకో డిఫరెంట్గా రసం కావాలంటే అక్కడ నుంచి ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా ఈ ఈ ఈ భగవతత్వం గురించి చెప్పే పురాణాలన్నీ కూడా 3 రకాలు ఉన్నాయన్నమాట. సత్వగుణాల్లో మొత్తం మనకి 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలలో 666 అంటే 6 పురాణాలేమో సత్వగుణంలో ఉన్నాయి, 6 పురాణాలేమో రాజగుణంలో ఉన్నాయి, 6 పురాణాలేమో తమ గుణంలో ఉన్నాయి అన్నమాట. సో విష్ణు పురాణం, శ్రీమద్ భాగవతం లాంటివన్నీ కూడా సత్వగుణంలో ఉంటాయి. ఆ పురాణం యొక్క లక్ష్యం ఏంటంటే మనకి మోక్షాన్ని తీసుకెళ్ళడం, లేకపోతే భగవద్ధామం వెళ్ళిపోవడం, అటువంటి రిజల్ట్ వస్తుంది. కానీ రజోగుణంలో ఉండే పురాణాలు వినడం వల్ల ఏమంటే మనకి భౌతిక అభివృద్ధి, లేదా స్వర్గలోకంలోకి వెళ్ళిపోవడము, లేకపోతే మన ఈ లోకంలోనే మంచి మంచి సుఖాలు పొందడం దానికి పనికి వస్తుంది అనమాట. తమోగుణంలో ఏంటంటే తమోగుణంలో ఉండే వాళ్ళు గ్రాడ్యువల్గా సత్వగుణ రజోగుణాలకు రావడానికి ఉపయోగపడుతుంది అనమాట తమోగుణంలో. సో కానీ శివపురాణం తామసిక వర్గంలోకి వస్తుంది అనమాట. అందుకే శివుణ్ణి పూజిస్తే వాళ్ళు గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతారు అనమాట. ఈ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది, చూసుకోండి. ఏ పురాణం ఏ గ్రంథం ఏ కేటగిరీకి వస్తుంది అనేసి ఇక్కడ ఉంది. సో ఫైనల్గా శివుడు మనకి ఒకసారి పార్వతి ఏమంటుందంటే ఈ కలియుగాన్ని చూసేసి, ఈ కలియుగంలో ఈ జనాలు చాలా చాలా సఫర్ అవుతున్నారు, చాలా చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఉద్ధరించబడడానికి ఏంటి మార్గం అంటే మనకి ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరిర్నామ హరిర్నామేవ కేవలం కలవు నాస్తేవ గతిరన్నత. అంటే ఈ హరినామం ఒక్కటే ఈ కలియుగంలో వాళ్ళకి ఉద్ధరించడానికి ఏకైక మార్గం, దీనికి తప్ప వేరే మార్గం ఏది లేదు. అంటే మరి శివభక్తి చేయొచ్చు, లేదా వేరే వేరే జ్ఞానము అవన్నీ చేయొచ్చు, వేదాలు చదవడం అవన్నీ చేయొచ్చు. అంటే అవన్నీ మనకి ఒక స్టెప్ వరకు తీసుకెళ్తాయి. ఈ జీవితంలో శివభక్తి చేసాం అనుకోండి, వచ్చే జన్మలో తను విష్ణు భక్తుడు అవుతాడు. అలాగే అది ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. ఇప్పుడు గుహుడు అనేవాడు పోయిన జన్మలో తను శివభక్తుడు, వచ్చే జన్మలో రావణ భక్తుడు అయిపోయాడు. ఆ రావణ భక్తుడు అయిన తర్వాత తను అక్కడి నుంచి స్పిరిచువల్ అంటే వైకుంఠానికి అయోధ్యధామం వెళ్ళిపోయాడు అనమాట. అలా మనం శివునిగా కూడా మనం కైలాసం వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనకి ఇట్లా ప్రోగ్రెషన్ చెప్పాను కదా, ఎక్కువ రసాల్లో మనం సేవ చేయాలనుకుంటే మనం ఈ హరి భక్తి అంటే హరినామం తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే శివుడే చెప్తుంటాడు అనమాట. ఇలాగ నేను చెప్పాను కదా, ఒక తండ్రి వెళ్ళేసి డాడీ ఇప్పుడు ఆడుకుందాం రా అనేసి కోట్ల అంటే, లేదు కోట్లో కుదరదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడుకుందాం అని చెప్తాడు అనమాట. అలాగే శివుడు కూడా ఫస్ట్ మనకి ఏం చెప్తాడు అంటే కృష్ణ భక్తి చేయండి అని చెప్తాడు. కృష్ణ భక్తి చేస్తే మనకి భగవంతుడు మనకు అన్ని విధాలుగా యాక్సెస్ ఉంటాడు కాబట్టి. సో అందుకే తను ఎగ్జాంపులరీగా తనే చేసి చూపిస్తాడు, ఎప్పుడు రామనామాన్ని స్మరిస్తుంటాడు అనమాట. సో అది శివతత్వము.
యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైంది అనుకుంటాం కదా. హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. ఎవరికేం క్వశ్చన్స్ లేవు కదా. హరే కృష్ణ. Hare Krishna Prabhuji. इंडिया ग्रंथरा श्रीमद् भगवत गीता की जय, श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण.